స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. స్టెప్ ఎట్లా తీసుకున్నారు, అసలు ఏమేమి ఎక్కారు? డార్జిలింగ్ వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. కాలేజ్లో కానీ కొందరు లోకల్ పొలిటీషియన్స్ కానీ ఇట్లా మనీ అడగడం, సో ఇట్లా వెళ్తాను అన్నట్టు. కరోనా అయిపోయింది, మళ్ళీ అంతే. కరోనా తర్వాత ఎట్లా స్టార్ట్ చేసారు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు మొత్తం మౌంటనీరింగ్ అంతా అయిపోయింది. అంటే వేరే దేశాలకు వెళ్ళడం కానీ అసలు మనం ఇంటి నుంచే బయటకు వెళ్ళకుండా అయిపోయింది. అప్పుడు మౌంటైన్ ఎక్కాలంటే ముందుగా ఏమన్నా ప్రాక్టికల్ గా చేయిస్తారా? ఈ 1 month ఏదైతే కోర్స్ ఉందో, చిన్న చెట్టు ఎక్కాలంటేనే ఎన్నో ట్రిక్స్, ఇట్లా పట్టుకోండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చూపిస్తారు. ఇక మౌంటైన్ ఎక్కడం అంటే ఆ మొత్తం లగేజ్ వేసుకోవాలి, షూ కూడా బాగా వెయిట్ షూ ఉంటాయి, హెల్మెట్ వేసుకోవాలి, ఏ దగ్గర ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి ఇవన్నీ చెప్తారు. ఇక్కడ ఎక్కాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మనం అనుకుంటే డైరెక్ట్ ఎక్కడమైనా, లేకపోతే దానికి ప్రాసెస్ అంత ఉంటుందా? నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు అంటే కిలిమంజారో దానికి చెప్తాను నేను. అక్కడికి వెళ్ళాలంటే మనకు కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అని. కిలిమంజారో అంటే చాలా పెద్దది ఆ పర్వతం. ఎట్లుంటది అంటే మొత్తం 5 రకాల వాతావరణాలు ఉంటాయి అక్కడ. జారుతూ ఉంటాం, పడతా ఉంటాం, దెబ్బలు తాకుతూ ఉంటాయి ఇట్లా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రస్తుతం ప్రతి ఒక్క యువకులు కూడా ఏదో ఒక దాంట్లో ప్రతిభ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మట్టుకు తాము చదువులో కావచ్చు, చదువుతో పాటు ఆటల్లో కావచ్చు, ఆటల తర్వాత వాళ్ళ పర్సనల్ ఏదైనా సాధించాల్సినటువంటి గమ్యము, లక్ష్యము ఇలాంటివి చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిలో కొందరైతే చాలా ప్రతిభ కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రతిభను కూడా చాలా మంది ప్రశంసించే విధంగా కూడా కొన్ని గొప్ప లక్ష్యాలని సైతం పెట్టుకొని ముందుకెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నవీపేట్ మండల్ నాలేశ్వర్ చెందినటువంటి మారుతి 10వ తరగతి అయిపోగానే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. కొండలను ఎక్కుదాం. మనము దాదాపుగా ఏదైనా చెట్టు ఎక్కాలంటేనే ఒక ఏదో తెలియని భయం ఉంటుంది. అలాంటి చెట్టు కాదు, పుట్ట కాదు, కొండలను ఎక్కడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి కొండలను ఎక్కే క్రమం మాట్లాడదాం. ఆయన అనుభవాలు ఏంటి, ఎట్లా ఎక్కారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు స్ఫూర్తి, ఇట్లాంటి అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి మారుతి ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఏంటి అసలు మీరు ఇంత చిన్న ఏజ్ లో ఆ కొండలు ఎక్కడం అంటే అది చాలా అసాధారణమైనటువంటి విషయం. మరి అసలు మీ నేపథ్యం ఏంటి, ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? సో నేను నిజామాబాద్ డిస్టిక్ నవీపేట్ మండల్ నాలేశ్వర్ నుంచి. సో నా పేరు మారుతి. సో అమ్మ నాన్నలు వ్యవసాయకులు. నాన్న వ్యవసాయం అండ్ అమ్మ బీడీ కార్మికురాలు. సో నా 10th మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అయిపోయింది, జెడ్పిహెచ్ఎస్ నాలేశ్వర్లో. సో అప్పటి నుంచి నేను హైయర్ స్టడీస్కి నేను బాసర్లో సెలెక్ట్ అయినా, IIIT బాసర్. అక్కడే నా మొత్తం బీటెక్ అనేది అయిపోయింది అనమాట. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇంటర్నెట్కి కానీ ఎక్కువ మనకు సోర్సులు ఉండకపోతుండే. సో నేను కాలేజ్లో వెళ్ళిన తర్వాత మాకు ల్యాప్టాప్ అనేది ఇచ్చారు. సో ల్యాప్టాప్, సో ఇలాంటి చేయడం వల్ల బయట లోకానికి ఎక్కువ పరిచయం అయ్యాను నేను యాక్చువల్లీ. సో ఆ బయట ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత ఎక్కువ సోర్స్లు, న్యూస్ పేపర్లు చదవడం కానీ ఇలాంటివి ఎక్కువ నేను చేసేవాడిని. దాంట్లో నేను ఇలా ఎక్కడం, కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. సో వీటిని చదవడం మొదలు పెట్టాను, ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంటర్నెట్ లో అవునండి, ఆర్టికల్స్ కొన్ని చూసాను. ఓకే, సో అది కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచి నార్మల్ గా ఎక్కేటోన్ అనమాట, చిన్న అట్లాంటిది. సో అలాంటివి చూసినప్పుడు ఆర్టికల్స్, ఓకే దీనికి ఒక పర్టికులర్ ఉన్నదా అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఆర్టికల్స్ చదవడం, ఓకే దీనిలో మనం వెళ్ళాలంటే నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తే మనం దీంట్లో రాణించగలం అనేటి నేను చూసాను అనమాట. సో నేను అక్కడ నాది ఇది ఎప్పుడు మొదలైందంటే నా ఇంటర్ 2nd ఇయర్ నుంచి ఫుల్లీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, మీరు బాసర క్యాంపస్ లో వెళ్ళిన తర్వాత మీకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది. అంత ముందు నార్మల్ గా ఏం లేదు, అందరిలాగానే మీరు. సో దాని తర్వాత నేను నల్గొండ జిల్లాలో భువనగిరిలో దీనికి మనకు ట్రైనింగ్ ఇస్తున్నారని నేను తెలుసుకున్నా ఇంటర్నెట్ లో. ఎక్కడ ఇస్తారు ఏంటి అని తెలుసుకుంటే, సో అక్కడ నాకు ప్లేస్ దొరికింది అనమాట. సో వాళ్ళకి నేను కాల్ చేసి ఇట్లా అడిగాను, ఇట్లా ట్రైనింగ్స్ ఇస్తారా ఇట్లా అంటే. సో నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిన అక్కడికి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన మొత్తం నా క్లైంబింగ్ జర్నీ.
అక్కడ లెవెల్ 1 లెవెల్ 2 అనేది నేర్పిస్తారు అనమాట. బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఇక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసారు? లేదు, నా ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే స్టార్ట్ చేసిన నేను. అంటే అప్పుడు మాకు సెమిస్టర్ వైజ్ ఉండేటి, దాని వల్ల నేను హాలిడేస్ వస్తుండే మధ్యలో. అప్పటి నుంచి నేను హాలిడేస్ వచ్చినప్పుడల్లా కొన్ని వీకెండ్స్ ఉన్నప్పుడల్లా నేను భువనగిరికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకునేటోను అనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఇట్లాంటి ఎక్కాలంటే చాలా భయంతో కూడినటువంటి విషయం. ముఖ్యంగా మన ఇంట్లో పేరెంట్స్ దీనికి చాలా మటుకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకురా, ఏదైనా పని చేసుకో, వేరే ఏదైనా చూసుకో, ఇలాంటి కొండలు మనకు అవసరమా అనే తత్వమే ఉంటుంది. మరి మీ వాళ్ళు ఏమన్నారు పేరెంట్స్? మంచి క్వశ్చన్ యాక్చువల్ ఇది. కాలేజ్ నుంచి నాకు ఇది ఎప్పుడు అనిపించిందో, నేను ఫస్ట్ ఏది జరిగినా సరే మా మామయ్య తోటి డిస్కస్ చేస్తా ఫస్ట్. సో కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత మా మామయ్య ఓకే అన్నారు. ఆ తర్వాత నేను మా అమ్మ వాళ్ళకు చెప్పిన అనమాట. వాళ్ళు చెప్తే వద్దు, ఇలాంటి అసలు ఈ ఫీల్డ్ వద్దు, నీకు ఎందుకు అసలు ఇట్లా వెళ్తే మళ్ళీ ఆ ప్రాణాలతో చెలగాటం ఇవన్నీ ఎందుకు, చాలా కష్టతరంతో కూడుకున్నది, మళ్ళీ మా పైసలు కూడా కావాలంటున్నావు, ఇట్లా అయితే ఎట్లా, మరి మన దగ్గర అయితే పైసలు కూడా లేవు, మళ్ళీ ఇంకా నువ్వు దీనికి తోడు ఇంకా నువ్వు ప్రాణాలకు తెగించి ఇట్లాంటి దానికి వెళ్తావేంటి అనేటి స్టార్ట్ అయింది ఇంటి దగ్గర. నేను చాలా రోజులు గొడవ పడ్డా ఇంట్లో. గొడవ అంటే ఐ మీన్ అడగడం స్టార్ట్ చేసా, రిక్వెస్ట్ చేయడం. సో లాస్ట్ కి వస్తే నేను 2 days హంగర్ స్ట్రైక్ చేసిన, అంటే తినకుండా. వాళ్ళు ఏం చెప్పినా ఇంటలేరు మరి. సో నేను ఒక 2 రోజులు అన్నం తినకుండా ఉంటే అప్పుడు ఓకే సరే, ఏదైనా అమ్మాయినా ఎట్లయినా సరే, అమ్మ నాన్న ఎట్లయినా ఓకే, ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు సో అప్పుడు ఓకే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మీరు ఇట్లా ఏదైనా సరే ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించాలి, వాళ్ళకి కన్వే చేయాలని దాంతో మీరు ఇట్లా చేశారు. లాస్ట్ కి ఇక నాకు ఏది దొరకకుంటే అది ఆ ప్రాసెస్ లో వెళ్ళాను. సో అప్పుడు ఓకే అని చెప్పారు. సో అప్పుడు నేను నాకు 5,000 నుంచి 7,000 కోర్స్ ఫీ అయింది. ఓకే, లెవెల్ 1 కి. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఫ్రీగా ఉండదు, మళ్ళీ అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఎక్విప్మెంట్, వాళ్ళ గైడ్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన దానికి మనీ కట్టాలి. సో అప్పుడు కూడా మనీ 5,000 అంటే చాలా ఎక్కువ. మన అప్పుడు 2013-14 లో అంటే ఎక్కువనే యాక్చువల్గా ఇంట్లో. అప్పటికే అప్పులు ఉండడం, ఇక వేరే దగ్గరికి వెళ్ళి తీసుకురావడం, పంపించారు. ఎట్లా నేను వెళ్ళాలని ఫిక్స్ అయినా పంపించారు. ఇప్పుడు అక్కడికి భువనగిరికి పంపించారు. తర్వాత అక్కడ స్టోరీ ఏంది మరి? భువనగిరిలో మీరు ట్రైనింగ్ తీసుకోవడం అంటే పర్వతాలు ఎక్కడం అక్కడ చూపిస్తారా ఎట్లా? అక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏషియాలో ఉన్న మోనోలిథిక్ అన్నమాట. అంటే ఒకటే రాక్ ఉంటది అనమాట. ఇప్పుడు కొండలంటే చిన్న చిన్న రాళ్ళు ఇట్లా వేస్తే గానీ పెద్ద కొండ అవుతుంది. కానీ అక్కడ ఒక కొండనే ఒక పెద్ద బండలాగా ఉంటది అనమాట. ఒకటే రాయి అన్నమాట అదంతా. సో అది కొండలు ఎక్కడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం. వాళ్ళు అదంతా ఏర్పాటు చేసుకున్నారు, లేకపోతే ప్రకృతి సిద్ధంగా అక్కడ ఉంది? అది ప్రకృతి సిద్ధంగా ఉంది. సో మనం ఇక్కడ ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది ఆలోచించుకొని అక్కడ ఏదేది యూజ్ అవుతుంది మనకు. సో ఇప్పుడు రాక్ ఎక్కేటప్పుడు ఎక్కాలి మనం ఒక దగ్గర, మనకు అంటే చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటాయి అనమాట. అది ఎక్కేటప్పుడు బండకి మధ్యలో పగుళ్ళు, ఆ పగుళ్ళని పట్టుకొని ఎక్కుతాం. లేని దగ్గర ఎట్లా అంటే వాళ్ళు బోల్ట్లు ఫిక్స్ చేస్తారు ఎక్కడానికి కానీ, తాడు కొట్టుకోవడం ఎక్కడానికి. ట్రైనింగ్ వాళ్ళు తయారు చేసినది. ప్రకృతి సిద్ధంగా ఉన్న దాంట్లో మనకి ఇంకేమన్నా అడ్వాన్స్ కావాలనుకుంటే అలాంటివి ఫిక్స్ చేసి అట్లా ట్రైనింగ్ కొనసాగించడానికి అట్లా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా మౌంటైన్ ఎక్కాలి అంటే ఫిజికల్ గా ఫస్ట్ ఫిట్ ఉండాలి. మరి ఫుడ్ పరంగా కూడా ఏమన్నా ఈ ఫుడ్ తీసుకోవాలి, ఇట్లాంటి డైట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనకు ఎట్లుంటది అంటే, ఫుడ్ మనకు ఒక మౌంటైన్ కి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి జంక్ ఫుడ్ తీసుకోకూడదు, బయట ఫుడ్ అసలు తీసుకోవడానికి అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అయిపోయిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు చిన్న జ్వరం వచ్చినా గానీ మొత్తం ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. నేను అన్హెల్తీ ఫుడ్ తిని వెళ్ళేటప్పుడు జ్వరం వస్తే అయిపోయినట్టే మొత్తం ప్లాన్స్ అంతా. ఇప్పుడు మౌంటైన్ ఎక్కాలంటే ముందుగా ఏమన్నా ఫిట్ గా ఉన్నారని చెప్పేసి ఏమన్నా సర్టిఫికేట్ అవసరం ఉంటుందా? ఉంటాయి. ఇప్పుడు నేను లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పాను కదా. లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్ళడానికి ఇస్తారు సర్టిఫికేట్. నీకు లెవెల్ 1 లో గ్రేడ్ ఏ వస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలవు. బి ఇచ్చారు అనుకో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేవు. మళ్ళీ నువ్వు అది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. మళ్ళీ లెవెల్ 1 ఏ వచ్చే వరకు చేసి మళ్ళీ లెవెల్ 2కి వెళ్ళాలి. సో ఇట్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉంటే అప్పుడు నీకు అలో ఉంటుంది అనమాట. ఇండియాలో ఇండియాలో అయితే ఇప్పుడు సిక్కిం లో ఒకటి పీక్స్ ఉంటాయి చాలా, అన్క్లైమ్డ్ అని అంటారు వాటిని, వర్జిన్ పీక్స్ అని అంటారు, ఎవరు ఎక్కని పీక్స్. అక్కడ ట్రైనింగ్స్ తీసుకెళ్తారు. బిఎంస్ అని స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి, బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ అని. అది పక్కా చేయాలి మౌంటైనీర్ అనే వ్యక్తి. ఎటైనా వెళ్ళాలన్నా కానీ ప్రతి టెక్నిక్ అందులో నేర్పిస్తారు. అది 30 రోజులు జరుగుతుంది అనమాట. అక్కడ నేర్చుకోవడం, అది నేర్చుకోవడం ఎక్కక ముందే ఎక్కక ముందే ఫస్ట్ ట్రైనింగ్స్ అన్ని. అంటే
చిన్న చిన్న వాటిని కూడా నేర్పిస్తారు అనమాట. ఎట్లా అంటే సాక్స్ ఎన్ని వేసుకోవాలి, నీ షూ యొక్క లేస్ ఎట్లా కట్టుకోవాలి, అక్కడ నుంచి నీ పైన మొత్తం ఏవేవి తొడుక్కోవాలి, ఇట్లాంటి ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి. నీ వెనుక పెట్టుకునే బ్యాగ్ లో లగేజ్ ఉంటది కదా, బాటిల్ కానీ, ఇప్పుడు పైనకి ఎక్కేటప్పుడు చాలా పెట్టుకుంటాం మనం, బాటిల్ కానీ, ఫుడ్ కానీ, డ్రెస్సులు కానీ, కొన్ని వేరే వేరే ఎట్లాంటి ఎలా ఏ ప్లేస్ లో పెట్టుకోవాలో ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా నేర్పిస్తారు అనమాట ఇన్స్టిట్యూట్ లో. చిన్న చిన్న ప్రతి ఒక్కటి బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ లో నేర్పిస్తారు అనమాట. ఎక్విప్మెంట్ యూజ్ అవుతాయి మనకి. ఎక్కిన తర్వాత ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే పైనకి ఎక్కినాక మనం తట్టుకోలేము, ఇక తట్టుకోలేము. నీకు మన స్కూల్లో చిన్న చిన్న ఎట్లా అంటే ఇప్పుడు కుడికలు తీసివేతలు ఎట్లుంటాయో చిన్న చిన్న నేర్చుకున్న తర్వాత పైనకి వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుస్తుంది. సో బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ అంటే మనకు పేరులోనే తెలుస్తాయి కదా. సో చిన్న బేసిక్స్ నుంచి మనకు అట్లా నేర్పిస్తారు అనమాట. అయిపోగానే మనం ఎక్కేయాలంటే ఫిట్ గా ఉంటే సరిపోదు, మళ్ళీ ఫైనాన్షియల్ గా ఒకటి ఉండాలి, స్ట్రాంగ్ మనీ ఉండాలి, అన్ని పర్మిషన్స్ రావాలి మనకు ఒకటి. మళ్ళీ అప్పుడు నేను జాబ్ చేస్తున్నా, అక్కడ నుంచి నేను లీవులు తెచ్చుకోవాలి, అదొకటి. మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ పర్మిషన్ కావాలి. అప్పటి వరకే నేను వేరే స్టేటే పోలేదు, ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే స్టేట్ తిరగలేదు నేను. సో నువ్వు వేరే స్టేట్ కాదు, వేరే కంట్రీ పోతున్నావు, అప్పుడు నీ దగ్గర పర్మిషన్ కావాలి, నీకు ఏం కావాలి, నువ్వు ఎట్లా పోతావు ఏంది, ఇంటికాడ ఎట్లన్నా కొద్దిగా ఉంటది కదా. వేరే కాలేజ్ పోతున్నా అంటేనే కొద్దిగా బాగా బాధపడతారు, ఎన్ని రోజుల తర్వాత వస్తాడని. నువ్వు దేశం కానీ దేశం పోయి నువ్వు ఏదో చేస్తానంటే వాళ్ళు ఇక అప్పుడు కూడా మళ్ళా స్టార్ట్ అయింది. ఇక వెళ్ళకపోతే ఇన్ని రోజులు చేసి వృధా అవుతుంది. సో దీని గురించే కదా, ఈ స్టెప్ గురించే నేను ఇన్ని రోజులు వచ్చినా అని చెప్తే అప్పుడు కొద్దిగా ఇంకా మనీ కూడా అవసరం ఉంటే బయట నుంచి కొద్దిగా తీసుకురావడం. సో నేను కొద్దిగా నా సేవింగ్స్ తోటి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఇట్లాంటివి అనేటి స్టార్ట్ అయింది అనమాట. పాస్ ఆడదు అసలు మనకి ఎక్కేటప్పుడు. అంటే దాదాపుగా మనం పైకి ఎక్కిన కొద్దీ ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఇక్కడ మీకు సెకండ్ స్టెప్ లోనే స్టార్ట్ అయింది అది. ఫస్ట్ రోజు ఎట్లా అంటే బాగా ఫాగ్ ఉంటది ఎక్కువ. మనకు ఫాగ్ వచ్చినప్పుడు దాన్ని వీలిస్తే ఎట్లుంటది, నార్మల్ వెదర్ లెక్క ఉన్నది కదా. ఇప్పుడు పర్వతం ఎక్కడం అంటే కేవలం ఏదైనా ఒక డబ్బు ఉంటే సరిపోదు, అలాంటి ఎక్కేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి, ఆ ధైర్యం ఉండాలి ముఖ్యంగా. ఇవన్నీ ఏంది అసలు, ఎట్లా ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటాయి, ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మనం వేరే దేశం పోతున్నాం అంటే ఎట్లుంటది అంటే అక్కడ భాష వేరే ఉంటది, అక్కడ ఉండే కల్చర్ మొత్తం వేరే ఉంటది, అక్కడ తినే ఫుడ్ వేరే ఉంటది, అక్కడ ఉండే వాతావరణం వేరే ఉంటది. సో ప్రతిదీ అక్కడ మనం కష్టమే అన్నమాట. పైసలు కట్టాను కానీ వెళ్ళి ఎక్కేస్తాం అనేది అష్యూర్ ఉండదు అక్కడ. సో మౌంటైనీరింగ్ అనేది ఒక అన్ఫేర్ గేమ్, వెళ్ళగానే అయిపోదు కదా. సో అక్కడ ప్రతి సవాళ్ళను మనం ఎదుర్కోవాలన్నమాట. సో అక్కడ ఉండే ఫుడ్ కొందరికి పడకపోవచ్చు, అక్కడ ఉండే వాతావరణం పడకపోవచ్చు, అన్ని చేసి అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అక్కడికి వెళ్ళి అన్నిటిని తట్టుకొని పైకి ఎక్కాలన్నమాట మనం. అక్కడ ఫుడ్స్ వేరే ఉంటాయి, వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకెళ్తాం అక్కడ వెళ్ళేటప్పుడు. కొద్దిగా రైస్ ఉంటుంది. సో ఎట్లా అంటే మనకు కావాల్సినంత రైస్, ఒక్కొక్కరికి ఎంత కావాలో అంత మనం, సో వాళ్ళు ఒక్కొక్కరికి అట్లా తీసుకొస్తారు. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అంటే అక్కడ కుక్ చేసుకుంటారా ఎట్లా? వెళ్ళిన ప్రతి దగ్గర కుక్ చేయడం ఉంటుంది అనమాట. ఒక చెఫ్ అయిన వస్తాడు, గైడ్ కాకుండా ఇంకో చెఫ్ ఉంటాడు. ప్రొఫెషనల్. వాతావరణం అంతా కూల్గా ఉంటుండొచ్చు కదా, కొన్ని మంచు కూడా కురుస్తాయేమో కదా. అవును. మరి అది ఎట్లా సాధ్యం? టెంట్ అక్కడ పైన ఎక్కిన తర్వాత ఎక్కడైతే మనకు టెంట్ వేసుకోవడానికి వాతావరణం సరిగ్గా ఉంటుందో, అంటే ప్లేస్ ఇట్లాంటిది, సో టెంట్ వేసుకొని దాని లోపల మనం నైట్ పడుకోవడం కానీ, ఇంకా వేరే ఏదైనా వంట చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో బయట చేయడానికి ఉండదు, ఎందుకంటే మంట పెట్టలేం, ఏం చేయలేం. సో టెంట్ వేసుకున్న తర్వాత లోపల వంట చేయడం అట్లాంటివి అన్ని ఉంటాయి అక్కడే. అంటే ఆ రోజుకి కావాల్సింది ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటారా? ఆ రోజుకి కావాల్సింది ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తాం. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అట్లాంటిది ఏమి ఉండదు, ఫ్రూట్స్ తీసుకుంటాం, కొద్దిగా కాఫీ లాంటిది తీసుకుంటాం, అంతే. ఇంకా స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నానికి ఇంకా అప్పుడు ఏదైతే అది ఫ్రూట్స్ తో పాటు ఇంకేదన్నా చిన్న కర్రీయో లేకుంటే రైసో లేకుంటే అక్కడ ఉన్న ఏదన్నా ఉదయం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎప్పుడు నైట్ వరకు ఎక్కుతారా ఎట్లా? అది ఎట్లుంటది అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క విలేజ్ కి వెళ్తుంటాం కదా, కొన్ని విలేజ్ లకు కొద్దిగా తక్కువ టైం పడుతుంది, నిజామాబాద్ రానికి ఒక టైం. అంటే ఒక రోజు మొత్తం నడవాలన్నమాట, ఒక ప్లేస్ కి చేరుకోవాలంటే. ఇంకొక రోజు మధ్యాహ్నం వరకు నడిస్తే సరిపోతుంది. అట్లా అంటే మనం మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు ఎక్కడ మనకు ఉండడానికి వీలుంటుందో ఆ ప్లేస్ కి రీచ్ కావాలి మనం. ఇక్కడ ఇలాంటి టెరైన్ ఉంటది, ఇక్కడ ఇట్లా స్లోప్ ఉంటది, ఇట్లా ఎక్కాలన్నట్టు. మనం ఇప్పుడు స్ట్రైట్ కాదు అంటే మలుపులు ఉంటాయి, జిగ్జాగ్ ఉంటది, కొన్నిసార్లు ఎక్కేటి, కొన్నిసార్లు లోతులకు దిగాలి, ఇట్లాంటివి కూడా ఉంటాయి. దాదాపు 8 రోజులు పట్టింది మీకు. అవును. 8 రోజులు పట్టిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి, మళ్ళీ స్టార్టింగ్ చేస్తారు, అక్కడ ఎండింగ్ అయిపోయింది మీరు అనుకున్నది,
అక్కడ తర్వాత ఏముంటది, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మొత్తానికి పైనకి రీచ్ కాగానే మనతో పాటు మన జాతీయ జెండాని తీసుకెళ్తాం కొందరు. వాళ్ళకు కొందరు కావాల్సిన ఇష్టమైన వ్యక్తుల ఫోటోలు తీసుకెళ్ళొచ్చు. మేబీ కొందరు వాళ్ళ స్పాన్సర్ తీసుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా నేమ్ వస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ వెళ్ళగానే మన జాతీయ జెండాని అక్కడ, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినాం మన దేశం తరపున, మన దేశానికి కొద్దిగా ఉంటది నార్మల్ గా, అంటే నేను ఎక్కిన మా దేశం నుంచి అన్నట్టు ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటది. నేను కిలిమంజారో ఎక్కేటప్పుడు ఎక్కడ ఎక్కిందంటే 2023 ఆగస్ట్ 15th రోజు అనమాట, మన ఇండిపెండెన్స్ రోజు. ఆ రోజు ఇంకా స్పెషల్ నాకు, అంటే నార్మల్ డే కాదు కదా, ఇండిపెండెన్స్ డే రోజు. మళ్ళీ అప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అయినా నేను. భారతదేశంలో ప్రతి ఏరియాలో జెండా ఎగిరేస్తారు. అవును, నేను కిలిమంజారో వేరే దేశంలో ఒక పర్వతం పైన ఎగిరేసినాం, వేరే ఖండంలోని హైయెస్ట్ పీక్. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అంటే అన్ని ఎక్కుతున్నప్పుడు అన్ని బాధలు, ఇంటి దగ్గర ఇన్ని సంవత్సరాలు పడిన బాధలన్నీ మర్చిపోయినట్టు అనిపించింది ఒకటేసారి. కొద్దిగా కష్టానికి కొద్దిగా ఫలితం నేను కూడా సాధించగలను అనేది ఒకటి అనిపించింది నాకు. సో అనుకుంటే సాధించవచ్చు అని అప్పుడు ఆ పాయింట్ లో తెలిసింది నాకు. పర్వతం ఎక్కడం అయిపోతుంది, పర్వతం నుంచి దిగడం అంటే అంత ఈజీ అంటారా? ఎట్లా దిగుతారు అది? ఇప్పుడు ఎక్కడం ఎంతైతే హార్డో దిగడం అంతకంటే డబుల్ హార్డ్ అన్నమాట. సో దిగేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా దిగాలి, ఇంకా అడుగడుగు క్షుణ్ణంగా పరీక్షించుకుంటూ దిగాలి. ఒకసారి జారితే ఇంకా కొన్ని ప్రదేశాల్లో బాడీ కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి, అంటే రెస్క్యూ చేయలేరు అంత లోపలికి. పైకి ఎక్కేటప్పుడు ఎంత స్లో వెళ్తామో దిగేటప్పుడు అంత స్పీడ్ మెయింటైన్ చేస్తాం అనమాట, తొందరగా దిగుతాం. ఇప్పుడు ఎక్కడానికి 7 days పట్టిందంటే మేము దిగడం 2 days లో దిగిపోయినాం. అంటే ఇది వేరే రూట్ ఉంటుంది దిగడానికి, ఇంకా స్లోప్ ఉన్న రూట్ ఉంటుంది అనమాట దిగడానికి. సో అక్కడ నుంచి అంటే కొన్ని వాటికి సేమ్ ప్లేస్ ఉంటుంది, ఇంకా కొన్ని వాటికి మౌంటైన్స్ కి అయితే డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి దిగడానికి. మంచు కానీ అట్లా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? మంచు రావడం, ఎక్కువ రావడము, లేకపోతే ఇట్లా పైకి గాలి లాగా మొత్తం స్నో అంతా వస్తాయి కదా అక్కడక్కడ చూస్తాం కదా, మరి అట్లా ఏమన్నా వస్తే? కొన్ని దగ్గరలలో ఇట్లా అవలాంచ్ అని వస్తుంది. నేను నా బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ లో చూసిన 2-3 times వచ్చింది. ఒక్కసారి అయితే మా పక్క నుంచే వెళ్ళింది అనమాట. ఒకసారి అది మన మీద పడ్డాదంటే రెస్క్యూ చేయడానికి ఎవరు ఉండరు, మనం ఎక్కడున్నామో కూడా తెలియదు ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితులు చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా, అలాంటి స్థితులలో అవలాంచ్ వచ్చి. ఇప్పుడు ఎట్లా అంటే అది ఒకటేసారి స్నో పైన నుంచి ఇప్పుడు ఒకటేసారి మంచంతా కింద కరిగిపోయి ఆ పేస్ అనేది ఒకటేసారి జారిపోతుంది అనమాట. ఆ పడే ప్లేస్ లో మనం ఉన్నామంటే మన మీద మొత్తం వచ్చి పడిపోతుంది. అది ఇక్కడ వస్తే తెలియదు. కొన్ని ఏరియాస్ ఉంటాయి ఇక్కడ వస్తుందనే ఉంటాయి ఛాన్స్. అట్లానే వెళ్ళే ప్లేసెస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. అక్కడ కొన్ని కైండ్ ఆఫ్ టెస్ట్లు చేస్తారనమాట. ఎట్లా అంటే మంచులోకి 1 meter వరకు తోడి అక్కడ మంచు స్ట్రాంగ్ ఉందా లేకుంటే లూజ్ ఉందా, లూజ్ ఉంటే వెళ్ళరనమాట, స్ట్రాంగ్ ఉంటే ప్రొసీడ్ చేయొచ్చు. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు మంచు అంటే కింద నుంచి పైదాకా ఒకేలాగా ఉంటుందా, లేకపోతే కింద కొద్దిగా నార్మల్గా ఉండి పైన ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ ఇట్లేమని ఉంటుంది? అయితే అది మౌంటైన్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను కిలిమంజారో అయితే కింద మొత్తం ఫారెస్ట్, మధ్యలో బాగా ఎడారి లెక్క ఉంటుంది, తర్వాత బుష్లు ఉంటాయి అనమాట, తర్వాత రాక్స్ ఉంటుంది, తర్వాత మంచు ఉంటుంది పైన. అట్లా 5 రకాల టెరైన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను దీని తర్వాత రష్యా వెళ్ళని చెప్పాను కదా, దానికి మొత్తం మంచు ఉంటుంది మనకు. ఇప్పుడు నేను కిలిమంజారో ఎక్కేటప్పుడు డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. వేరే షూ వేసుకుంటాం, దానికి క్రాంపాన్స్ అని ఇట్లా గుచ్చుకుని గ్రిప్ పట్టుకునేవి ఉంటాయి అక్కడ. కానీ నేను రష్యాలో ఎక్కేటప్పుడు, ఎల్బ్రూస్ ఎక్కేటప్పుడు ఇవన్నీ మనం యూజ్ చేస్తాం అన్నట్టు. క్రాంపాన్స్ ఇలాంటి అన్ని, ఐసాక్స్, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం దీనికి. సో మౌంటైన్ బట్టి మారుతూ ఉంటది వెయిట్. అది మీరు తీసుకెళ్ళేది వెయిట్ అనేది అది డిసైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకవేళ మంచు దానికున్న ప్రదేశానికి వెళ్తే ఎక్కువ క్లాతింగ్ తీసుకెళ్ళాలి, మనం ఎక్కువ కాపాడుకోవాలి, చలి ఎక్కువ పెట్టకుండా ఉండాలి. సో ఎక్కువ క్లాతింగ్ ఉంటుంది, అప్పుడు వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇట్లాంటి ఎక్కే క్రమంలో పడిపోరా మరి ఒక్కొక్కసారి? చాలా మంది, నేనంటే రష్యా వెళ్ళినప్పుడు అయితే నాకు దిగేటప్పుడు నాది అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది, దిగుతున్నా నేను. దిగేటప్పుడు చాలా మంది పడింది. దగ్గర నేను ఒక 2-3 చూసిన, మొత్తం వాళ్ళు పడిపోయారు. ఇక ఎట్లా అంటే వాళ్ళని ఇక రెస్క్యూ చేయడానికి కొన్ని హెలికాప్టర్స్ వచ్చినాయి అనమాట. అంటే వాళ్ళు ఇవ్వలేరు, ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ చేయాలంటే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉండాలి కదా. సో అట్లా చాలా మంది జారిపోయారు అనమాట. అంటే వాళ్ళకు ఉండే రోప్ అనేది దానికి సరిగ్గా ఫిక్స్ చేయకుండా, ఇట్లాంటి కొన్ని దగ్గర అంటే వెళ్ళేటప్పుడు ఒక రోప్ నుంచి ఇంకో రోప్ కి మనం చేంజ్ అవుతూ ఉండాలి. సో అట్లా చేంజ్ చేసే క్రమంలో పడిపోయారు చాలా మంది. కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే ఇంకొక ఆప్షన్ ఉండదు మనకు, ఒకసారి రాంగ్ చేసామంటే కథమే. అంటే మనకి ఏదన్నా ఎమర్జెన్సీ, అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ లేదు, మనకు అయిపోతుంది,
అంటే బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు, అప్పుడు ఎట్లా మెసేజ్ ఎట్లా పాస్ చేయాలి, ఎవరు మనల్ని సేవ్ చేస్తారు? మనం డైలీ ఒక పాయింట్ వరకు వెళ్తాం కదా, ఒక క్యాంప్ వరకు, ఒక డైలీ చెక్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్ చెక్, మొత్తం బాడీ చెక్ అవుతాం, కరెక్ట్ ఉన్నావా లేదా, ఎక్కగలవా నెక్స్ట్ లేదా. ఒకవేళ కరెక్ట్ లేదంటే మిమ్మల్ని కిందికి పంపించేస్తారు అక్కడ నుంచే. ఎందుకంటే నువ్వు పైనకి వెళ్ళి రిస్క్ తీసుకోవడం కంటే మౌంటైన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది అక్కడే, నువ్వు ఫిట్ అయ్యి మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఇవన్నీ చెక్స్ అయిన తర్వాతనే ఒకవేళ అన్ని చెక్స్ అయిన తర్వాత మధ్యలో అట్లా అవుతే వాళ్ళు వాకి టాకీ ద్వారా ఇచ్చి అయితే హెలి అన్న ఇస్తారు, లేకుంటే వాళ్ళు నడవగలిగితే వాళ్ళు కిందికి పంపించేస్తారు. కిందికి వచ్చేటప్పుడు హెల్తీగా అవుతారు, ఎందుకంటే ఆక్సిజన్ అనేది పెరుగుతూ ఉంటుంది, కొద్దిగా హెల్తీగా అవుతూ కిందికి వెళ్ళిపోతారు. ఏం సాధించాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఇది ఫలానా లక్ష్యం, నేను ఇట్లా ముందుకెళ్ళాలి అని చెప్పి ఉంటది కదా, ఏమనుకుంటారు? మౌంటైనీరింగ్ ఫీల్డ్ లో చాలా మందికి ఎట్లుంటది అంటే కొందరు కొన్ని పీక్స్, ఈ పీక్ నేను పర్టికులర్ గా ఎక్కాలని ఉంటుంది. సో నాకైతే ఎవరెస్ట్ అనేది అల్టిమేట్ గోల్. సో దాన్ని ఎవరెస్ట్ ఎట్లయినా ఎక్కాలి అలా. సో దాని గురించి చాలా ట్రై చేస్తున్నా, స్పాన్సర్షిప్ కోసం కానీ ఇలాంటి దానికి. సో ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఒక మెయిన్ గోల్ నాది. అంటే ఖర్చు చాలా అవుతుంది, చాలా ఒక దగ్గర మనకు 40 లక్షల వరకు అవుతుంది అది. అంటే స్పాన్సర్స్ అంటే ఎట్లా వాళ్ళు వస్తారు, ముందుకు రావాలంటే ఏం చేస్తారు? స్పాన్సర్స్ అంటే ఇప్పుడు కొందరికి ఇప్పుడు పొలిటికల్ గా స్పోర్ట్స్ కేటగిరీ కింద మనీ ఉంటది, దాని కింద కూడా రిలీజ్ చేస్తారు. సో అది ఒకటి కావచ్చు. ఇంకొందరు బిజినెస్ మ్యాన్స్ ఎట్లా అంటే వాళ్ళకి నేమ్ వస్తుంది, వాళ్ళకు వాళ్ళ దాన్ని ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉంది, ఇప్పుడు మనకు వాళ్ళు ప్రమోషన్ చేయించుకుంటారు కదా, ఒక ఎవరెస్ట్ వరకు నా బ్రాండ్ వెళ్ళిందంటే వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది. ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ కావచ్చు, సంస్థ, అది నీ పైన ఇన్వెస్ట్ చేసి పంపించింది అనుకో, వాళ్ళకి వెళ్ళి సెట్ అయిపోయి అక్కడ మన ఎక్కిన గుర్తింపు వాళ్ళ బ్రాండ్ కూడా వస్తుంది. చాలా మంది అట్లా చేస్తారు. అవును, సో అట్లాంటి వాళ్ళకు స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారు. సో అది ఆ వేలలో స్పాన్సర్షిప్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఇండియాలో ఎక్కినావు, అదర్ కంట్రీస్ లో ఎక్కినావు, అంటే ఫ్యామిలీ ఏమనుకుంటారు, మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎట్లా ఉంది, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది? ఓకే, అంటే మన సైడ్ ఎట్లా ఉందంటే ఇలాంటి ఫీల్డ్లలో ఎక్కువ మంది వెళ్ళరు, ఇది కొత్తది, అంటే విలేజ్ లో కానీ ఇక్కడ కానీ ఎక్కువ వినరు అనమాట. వాళ్ళకు కొద్దిగా కొత్తగా ఒక మంచి పేరు వచ్చింది దీనివల్ల, చాలా మందికి తెలిసిండ్రు. సో ఇంకా మేబీ ఒక మంచి అయిన డెవలప్ అయిండు, కొంతమందికి ఆదర్శంగా నిలిచిండు, ఓకే మంచి పని ఇది కూడా అన్నట్లు వాళ్ళకు కొద్దిగా అర్థమైంది. సో ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ అయితే వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే మౌంటైనీరింగ్ అనేది ఒకటే కాదు, ఇప్పుడు నేను ఎంచుకుంది మౌంటైనీరింగ్, ఇంకొందరు యాక్టింగ్ ఎంచుకుంటారు, ఇంకొందరు డాన్సింగ్ ఎంచుకుంటారు, ఇంకొందరు సింగింగ్, ఇంకొందరు ఇంకేదో లాయరో డాక్టర్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా యొక్క గోల్ అల్టిమేట్ ఎవరెస్ట్, అది హైయెస్ట్ పాయింట్ నాది క్లైంబింగ్ లో. ఇంకొకరు డాన్సింగ్ లో వెళ్ళాలంటే వాళ్ళకు కొరియోగ్రాఫర్ కావడము, యాక్టర్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు హీరో కావడము, డైరెక్టర్ వెళ్ళిన వాళ్ళు డైరెక్టర్ కావడము, వాళ్ళకి హైయెస్ట్ ఎవరెస్ట్ అది. నేను ఎవరెస్ట్ ఎక్కనే అనట్లేదు, మీ లైఫ్ లో కూడా ఒక ఎవరెస్ట్ ఉంటది, అది ఏ ఫీల్డ్ అన్నా కావచ్చు. మీరు కన్సిస్టెన్సీగా వెళ్తే అది సాధించగలరు. ఏమనుకుంటున్నారు మరి ఎప్పటి వరకు అది నెరవేరుతుంది అనుకో? ఇప్పుడు నేను మన 2015 లో స్టార్ట్ చేసిన జర్నీ, 2023లో నా ఫస్ట్ పీక్ అయింది ఇంటర్నేషనల్. అంటే అది దగ్గర 8 ఏళ్ళు పట్టింది. 8 ఏళ్ళు పట్టింది. ఇక మాది ఇది ఒకవేళ అంటే కొద్దిగా తెలుసు కాబట్టి మేబీ స్పాన్సర్షిప్ వస్తే నెక్స్ట్ ఇయర్ కావచ్చు, లేకుంటే ఆ నెక్స్ట్ ఇయర్ కావచ్చు. సో అది బేస్డ్ ఆన్ స్పాన్సర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. మా ఈ హిందువుల నుంచి అలాని మార్పు ఇక్కడి వరకు వెళ్ళొచ్చుండు, మరి అది కూడా ఎక్కుతాడు అని చెప్పేసి నీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎంకరేజ్మెంట్ చేస్తురా? అవునవును, చాలా మంది అంటే కలిసినప్పుడల్లా నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారంట. ఫస్ట్ లో ఎట్లా అంటే ఇదెందుకు నీకు అవసరమా ఇట్లాంటి దాని నుంచి ఓకే నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనే వరకు అడగడం అనేది స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ముఖ్యంగా ఇప్పుడు యువకులు చాలా మంది కూడా ఏదో ఒక ఆటల్లో వ్యాపకంలో అట్లనే ఉండిపోతారు. కొంతమంది ఏమో లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతారు. ఇప్పుడు నీ జీవితంలో ఒక ఎవరెస్టే లక్ష్యంగా పెట్టుకున్నావు, దానికోసం ప్రయత్నాలు చేసినావు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి మౌంటైన్లు ఎక్కినావు, ఎవరెస్ట్ ఎక్కుదామనే ఒక ఆశయం ఉంది. మరి ఇట్లా ఇప్పుడున్న యువతకి నువ్వు ఏమన్నా చెప్పదలుచుకున్నావు? అదే ఇంతకు ముందు చెప్పాను కదా, నా లైఫ్ లో ఎవరెస్ట్ అనేది ఎవరెస్ట్, ఇంకా మౌంటైన్ అది. సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా కావచ్చు. సో వాళ్ళ లైఫ్ లో అది హైయెస్ట్ పాయింట్, వాళ్ళకి అది ఎవరెస్ట్ ఉండొచ్చు. సో దాన్ని వాళ్ళు చేరుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత గట్టిగా ప్రయత్నించాలన్నమాట. ఎక్కడా కూడా వెనకాడకుండా ముందరికి కన్సిస్టెన్సీగా వెళ్తేనే వాళ్ళు సాధించగలరు అనేది నేను అది పాస్ చేయాలనుకుంటున్నా. మెయిన్ అది కన్సిస్టెన్సీ చూపెడితే
అది కంపల్సరీ అవుతుంది. మనం విలేజ్ నుంచి వచ్చినామా లేకుంటే సిటీ నుంచి వచ్చినామా, కొందరు అంటారు ఇక్కడ నుంచి విలేజ్ నుంచి వచ్చి అంతవరకు వెళ్ళలేమేమో, ఇక్కడ నుంచి వెళ్ళలేమో అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. కానీ ఒక మైండ్ లో ఒకటి ఫిక్స్ అయ్యి దానికే మనం శ్రమిస్తూ ఉంటే అది కంపల్సరీ అవుతుంది అనేది నేను చెప్పగలను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.